మరికొంత నేతలు మనతో పాటు ఉన్నారు. సార్, జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ దూరం పెట్టడం ఎలా చూస్తున్నారు మీరు? జీవన్ రెడ్డి గారు మాకు జీవన్ రెడ్డి గారికి తెలియకుండా సంజయ్ కుమార్ చేసింది బాగా తప్పు. దానికి సంజయ్ కుమార్ చేసిందంటే రేవంత్ రెడ్డి చేసింది కూడా బాగా తప్పు. రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో కార్యకర్తల మీటింగ్ పెట్టిండు. ఒకసారి ప్రతి కార్యకర్త బట్టే మేము మంత్రి స్థాయికి వచ్చినాం, ముఖ్యమంత్రి అయినామని చెప్పిండు. ఇప్పుడు మెయిన్ లీడర్కే లేకపోయారు, మా కార్యకర్తలకు ఏముంటుంది భవిష్యత్తు? కార్యకర్తలు ఖచ్చితంగా మా మెయిన్ లీడర్కి లేకపోతే మా కార్యకర్తలు లేము. మాకు జీవన్ రెడ్డి కావాలి. జీవన్ రెడ్డి ఉంటేనే మాకు మేము కార్యకర్తలు ఉన్నట్టు. అది కూడా అర్థం చేసుకోకపోతే ఇక రేవంత్ రెడ్డి ఇక అది ఆయనకి ఏ తెలుసు, అంతా ఆలోచించి ఆయన ఉంటుండు. పెద్ద మనిషి ఇప్పుడు ఇక ఆయనకే తెలవాలి. పార్టీ గౌరవం కాపాడుకోవాలంటే జీవన్ రెడ్డిని ఖచ్చితంగా ఆయనకి ఏదో ఇచ్చి 40 ఏళ్ళ నుంచి పార్టీని గౌరవంగా కాపాడుకుంటా వచ్చి ఆయన అధికారం కోసం కావాలనుకుంటే ఎన్నో పార్టీలు చేంజ్ కావచ్చు. ఆయన డబ్బు సంపాదించడానికి అట్లాంటివి కాదు. మా జీవన్ రెడ్డి అభిమానం సంపాదించుకుండు. ఆయన అభిమానం కోసమే జీవన్ రెడ్డి జైత్యాల గడ్డ అంటేనే జీవన్ రెడ్డి. సో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇప్పుడు ఇంటి వద్ద ఏదైతే అభిమానులు చాలా వేలాది మందిగా ఇక్కడికి వచ్చారో, సో జీవన్ రెడ్డికి సంబంధించి ఎప్పుడే జస్ట్ బట్టి విక్రమార్క అలాగే ముఖ్య నేతలు అయితే రావడం జరిగింది, బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం జగిత్యాల ప్రజలు అంతా ఇక్కడికి జీవన్ రెడ్డి ఇంటి వద్ద ఉందని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా ఏదైతే జీవన్ రెడ్డికి అన్యాయం జరిగిందో అది న్యాయం జరిగేటట్టుగా, అలాగే ఏదైనా మంచి పదవి ఇచ్చి చూడాలని వీళ్ళంతా కొత్త మరొంతమంది నేతలు ఉన్నారు. సార్ చెప్పండి, జీవన్ రెడ్డి గారు ఏదైతే కాంగ్రెస్కి దూరం పెట్టారో దీన్ని ఎలా చూస్తారు? ఇదొక కిరాతకమైన ఆలోచన అధిష్టానంది. యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పునర్వైపు దిశలో గత 40 సంవత్సరాలుగా మరి జీవనన్న శ్రమ అనేది ఇవాళ బూడిదలో పోసిన పన్నీర్లాగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఇందిరాగాంధీ మరణాంతరం కాంగ్రెస్ పార్టీలో ప్రవేశించినటువంటి మన జీవనన్న గారు కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా వైఎస్ఆర్ మంత్రివర్గంలో కూడా రాష్ట్ర రోడ్డు భవన శాఖ మంత్రులు కాకుండా యావత్ కరీంనగర్ జిల్లాను, పూర్వ జిల్లాను, తెలంగాణ జిల్లాలన్నింటినీ ప్రముఖంగా నిలబెట్టడం మాట కృషి అభినందనీయం. అదేవిధంగా పార్టీ సర్వేలు కూడా ఆయన చేసిన త్యాగాలు మరవలేని. ఆయనకు మంత్రి పదవో లేదంటే ఇంకేదో పదవి ఒక బూచి చెప్పడం కాదు, కనీసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితేనేమి, అధిష్టానం అయితేనేమి మరి జీవనన్నను పార్లమెంట్ అభ్యర్థిగా నిర్ణయించిన ఉన్నతమైన నిర్ణయానికి ఇవాళ జరిగిన పరిణామానికి నిజంగా యావత్ కాంగ్రెస్ అభిమానులంతా మేమంతా ఖండిస్తున్నాం. ఈ విషయంలో మళ్ళీ పునరాలోచన చేయాలని అధిష్టానాన్ని సవినయంగా కోరుతున్నాం. సో మరొక మహిళా నేతలు కూడా ఉన్నారు. సార్ మేడం చెప్పండి, ఇక్కడ జీవన్ రెడ్డి గారి గురించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ దూరం పెట్టిందని వ్యాఖ్యలు వస్తున్నాయి, దీనిపై ఏం చెప్తారు? లేదండి, జీవన్ రెడ్డి గారిని దూరం పెట్టొద్దు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఆయన కంటే సీనియర్ నాయకుడు ఎవరు లేరు, ఒకరు ఇద్దరు ఉన్నారు కావచ్చు.